డిమెంట్ కాలనీ 2 మూవీ అయితే చూడడానికి చాలా బాగుంది. విజువల్స్ కానీ, తర్వాత అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, తర్వాత స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం అంతా చాలా బాగుంది చూడడానికి మూవీ అనేది. ఇంటర్వెల్లకు ముందు వచ్చే సీన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. అక్కడక్కడ డెవిల్స్ కనిపించడంతో అక్కడక్కడ మూవీలో ఉన్న అక్కడక్కడ కనిపించినట్టు డెవిల్స్ ఉండడం, తర్వాత ఏంటంటే చూసిన తర్వాత సినిమా అయితే చాలా మందికి నచ్చుతుంది. నచ్చడంతో పాటు అది కాకుండా డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీని చాలా సూపర్గా బాగా తీసాడు అనుకోవచ్చు. అది కాకుండా స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. తర్వాత ఈ మూవీకి ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కింద శ్యామ్ సిఎస్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఈ మూవీకి డైరెక్షన్ అనేది ఇచ్చాడు. తర్వాత ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్లస్ పాయింట్ కొంచెం చాలా బాగుంది. తర్వాత డిమాంట్ కాలనీ 2లో బుక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బుక్ చదవడం వల్ల చాలా అనర్థాలకి దారితీయడంతో పాటు అది కాకుండా ఒక హౌస్ అనేది ఉంటుంది. డిమాంట్ కాలనీ ఆ బుక్ చదవడం వల్ల ఒక హౌస్ అనేది ఉంటుంది. ఆ హౌస్లోని అందరూ అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయి అక్కడ డెవిల్స్ మొత్తం ఇవన్నీ అక్కడ ఉండడం, ఇవన్నీ వెళ్ళిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని డెవిల్స్ చంపేయడం, తర్వాత చంపడంతో పాటు ఆ దయ్యాల ఇంటి నుంచి బయటికి ఎలా తప్పించుకోవడం అనేది చూడడం కోసం అక్కడ ఉన్న లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కరు దయ్యాలున్న ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు బయటికి ఎలా తప్పించుకుందామని ట్రై చేయడం కోసం, బయటికి ఎలా రావడం కోసమని చిత్రవిందలో పడడంతో పాటు అక్కడక్కడ దయ్యాలు అనేవి చాలా భయంకరంగా భయపెడుతూ కనిపించి మనుషులు చంపేయడంతో పాటు డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీని చాలా భయంకరంగా రూపొందించాడు. మొత్తానికి మూవీ అనేది స్క్రీన్ ప్లే, తర్వాత విజువల్స్, తర్వాత మొత్తం అన్నీ చూడడానికి అయితే మూవీలో అన్నీ చాలా బాగుంది. మూవీ అనేది కూడా చాలా బాగుంది. ఒకసారి అందరూ వెళ్ళి చూడండి. చూసి ఎలా ఉందన్నది మీరు ఎక్స్పీరియన్స్ చేయండి.